ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మనం ఎంచుకున్న దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి అనేది మనకి తెలుసు. కానీ మన జీవితాల్లో ఒక నిబద్ధత కలిగి ఉండడం ఎవరి నుంచి నేర్చుకోవాలి? మనుషుల నుంచి నేర్చుకుంటాం, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. కానీ ఒక పక్షి నుంచి, లేకపోతే ఆ పక్షికున్న ఆత్మవిశ్వాసాన్ని నుంచి మనం కూడా విశ్వాసంలో బలపడాలి అని తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? అయితే ప్రార్థనలో మీరు ఏకీభవించండి, ఈ వాక్యాన్ని మీరు వినండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మరొక రోజు మా జీవితాల్లో పొడిగించారు. దానిని బట్టి ఎంతో వందనాలు. మరొక మాసం, మరొక రోజు మా జీవితాల్లో మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు. ఎండలు ఎంతో తీవ్రతగా ఉన్నాయి ప్రభా. ఈ ఎండల దెబ్బల నుంచి ప్రతి బిడ్డని మీరు కాచి కాపాడండి. ఈ వాక్యం నేను బోధించబోతుండగా ఎవరి జీవితాల్లో అయితే ప్రభా అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నాయో అవి చల్లారులాగున మీరు సహాయపడండి. ఏ ఒక వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండలాగున దీవించి ఆశీర్వదించి బలపరచమని నేను వేడుకుంటున్నాను. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. ఎవరైనా ఈ వాక్యం విని వారు ఇవ్వకపోయినా వారి హృదయంలో ఉన్న ప్రతి బాధని, ప్రతి ప్రార్థనని మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాల గొప్ప కార్యం చేయమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. మాకు పంపించిన ప్రతి ప్రార్థన అవసరతలు ప్రాముఖ్యమైనవి. ప్రవ్వా అరుణ కుమారి గారి కొరకే, ప్రవ్వా వారి కుటుంబం కొరకే, ప్రవ్వా విజయ్ కుమార్ గారి కొరకే, వారి నాగేశ్వరరావు గారికి అనారోగ్యంతో నుంచి స్వస్థత కొరకే, ఆరాధ్య కొరకే ప్రవ్వా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరకే, పుష్పాంజలి గారు ప్రవ్వా జ్యోతి ఉద్యోగం కొరకే, పుష్పాంజలి గారి ఆరోగ్యం కొరకే, రత్నమ్మ గారు ప్రవ్వా స్టీఫెన్ వివాహం కొరకే, ప్రవ్వా సురేష్ గారి కొరకే, నితిన్ హర్ష వారి చదువుల కొరకే, ప్రవ్వా లక్ష్మీపతి గారి కొరకే, ప్రవ్వా ఆత్మీయ ఎదుగుదల కొరకే, విజయ్ బాబు గారు ప్రవ్వా ప్రవీణ్ ఆత్మీయ ఎదుగుదల కొరకే, కుటుంబం కొరకే, శుభాకర్ గారు ప్రియా వివాహం కొరకే, సురేష్ కుమార్ గారు ప్రవ్వా క్రిస్టి ఆరోగ్యం కొరకే, ప్రవ్వా సురేష్ గారు ఉద్యోగం కొరకే, కీర్తన తన చదువుల కొరకే, రెజినాల్డ్ ప్రవ్వా బెన్హర్ తన బిఏ ఎగ్జామ్స్ కొరకై, హెన్రీ ప్రవ్వా తనకున్న అనారోగ్యం నుంచి విడుదల కొరకై, డివి ప్రభాకర్ గారు హిమబిందు వివాహం కొరకై, ఆనంద్ సుజాత ప్రవ్వా కమల ఆరోగ్యం కొరకై, విజయ్ సుశీల గారు ఆరోగ్యం కొరకై, మోజెస్ గారు మార్తమ్మ మోజెస్ గారు ఆరోగ్యం కొరకై, క్రిస్టఫర్ డేవిడ్ గారికి మంచి ఆరోగ్యం కొరకై, విజయ వినోద్ తనకి ఉన్న వ్యాపారం కొరకై, ఇద్దరు కుమార్తెల అభివృద్ధి ఆరోగ్యాల కొరకై, అభిషేకం గారు ప్రవ్వా వృద్ధాప్యంలో ఉన్నారు, ముగ్గురు కుమారులు వారి భవిష్యత్తుల కొరకే, జె రమేష్ గారు ప్రవ్వా వారి ఆరోగ్యం కొరకే, పి మోజెస్ గారి ఆరోగ్యం కొరకే, తన మనవడు ఆరోగ్యం కొరకే ప్రార్థించమన్నారు. వీరందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమని మేము వేడుకుంటాం. అదేవిధంగా కాంతమణి గారి ఆరోగ్యం కొరకే, సంపూర్ణ స్వస్థత కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రమిళ ఆంటీ గారు, ప్రమిళ బాయ్ గారు, సుప్రీత్ తనుశ్రీ, కౌశల్యమ్మ ఆంటీ గారు, శాంత పరదేశి ఆంటీ గారు, షారోన్ ఆంటీ గారి కొరకే ప్రవ్వా, శివరాణి గారి కొరకే, సోనీ గారి కొరకే, మోషే బాబు గారి కొరకే, వీరందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటాం. అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా బాధని మా ఒంటరితనాన్ని అర్థం చేసుకునే గొప్ప దేవుడివి. ఎందుకనగా ప్రవ్వా ఈ భూలోకంలో శరీరధారుడుగా మీరు వచ్చినప్పుడు మీరు అన్నిటిని అనుభవించారు. కాబట్టి ప్రవ్వా మనుషులు మమ్మల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అర్థం చేసుకునే దేవుడు సజీవుడనే ఆత్మీయ సత్యాన్ని సర్వలోకము తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు మర్చిపోయి ఉంటే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా వారు బలపడే అవకాశాన్ని కలిగించిన ఈ కుటుంబం, మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రకాష్ గారు మరియు శ్రీకళ గారు, వారు సంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యులు, ప్రకాష్ గారు శ్రీకళ గారి కుమార్తె అర్పిత, అదేవిధంగా ప్రవ్వా వినయ్ ఎంగేజ్మెంట్ జరిగింది. వారు వివాహం ఘనంగా మీకు మహిమార్థంగా జరుగులాగున మీరు సహాయపడమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా దీంట్లో మీ ఆధిపత్యం, మీ నాయకత్వంలో ప్రవ్వా ఈ వివాహం జరుగులాగున మీరు దీవించండి. ప్రకాష్ అంకుల్ గారు, శ్రీకళాంటి గారు మంచి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా వినయ్ గారి కుటుంబం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరు సహాయపడండి. వీరిద్దరిని, వినయ్ని అర్పితాన్ని ముందుగా సిద్ధపరచమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. వారి జీవితాల్లో భర్తగా భార్యగా సిద్ధపాటు, వారి జీవితాల్లో లోతైన రక్షణ అనుభవం అనుగ్రహించి దీవించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. ఈ వివాహం ఘనంగా జరుగులాగున మీరు సహాయపడండి. మీరు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలతోని, ఈ వాక్యం వింటబోతున్న ప్రతి బిడ్డతోని, అతి ముఖ్యంగా ఈ కుటుంబానికి వివాహంలో జతపరచబడబోతున్న వినయ్కి, అర్పితకి ఇస్తున్న వాగ్దానము తండ్రి, దేవుడు నీకు తోడయ్యుండును. నిర్గమాకాండం 18వ అధ్యాయం 19వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము.
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, దేవా మీరు వారి తోడై ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి విశ్వాసములో బలమైన రీతిలో ఈ కుటుంబము, జతపరచబడబోతున్న దంపతులు వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు రక్షణ సువార్త విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలతో ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చమని, వాక్యం వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితం ఏ విధంగా ఉన్నాయి? బ్రదర్, బాగానే ఉన్నాయి బ్రదర్. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మా సంబంధాలలో కూడా అంతే తీవ్రత, అంతే వేడి ఉంది బ్రదర్ అనేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది బాగానే ఉంది అనేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఈ బాగానే ఉంది అనేవారు, బాలేదు అన్నవారు జీవితాల్లో ఒక్కటి గ్రహించండి, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మన జీవితాలు ఈ పరిస్థితులు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవి స్నేహాలైనా, సంబంధాలైనా, మన చుట్టుముట్టు ఉన్న వారైనా, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది గమనించాలి. నేను ఈ వీడియోని చూస్తున్నప్పుడు అనేక మందికి అనేక ప్రశ్నలు రావచ్చు. ఒక వ్యక్తి నిలబడ్డారు, 2 లిఫ్ట్ గేట్ ఓపెన్ అయ్యాయి. ఒకవైపేమో భయంకరంగా ఉన్న ఒక మనిషి, ఒకవైపేమో శారీరకంగా ఆకర్షించే ఒక స్త్రీ. ఈ వ్యక్తి ఎంచుకున్నది భయంకరంగా ఉన్న మనిషి నుంచి నేను తప్పించుకోవచ్చు, కానీ ఒక జారత్వం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్తే నా జీవితం ఇంకా నాశనమే అనే విధంగా ఈయన సరైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఏదైతే ఎంచుకుంటామో, వాట్ ఎవర్ చాయిసెస్ వీ మేక్ అండ్ ద డెసిషన్స్ వీ టేక్, దట్ ఈజ్ అవర్ లైఫ్. మనం ఏదైతే ఎంచుకుంటామో దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామో దానికి తగ్గట్టే మన జీవితం ఉంటుంది అనేది గమనించాలి. కాబట్టి ఈరోజు తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటులో స్నేహాలు, తొందరపాటులో ప్రేమ, ఇవన్నిట్లో మనం ఉండి అలవాట్లు చేసేసుకొని మనం జీవితంలో జీవిస్తుంటే ఒక చేదు అనుభవంలో జీవిస్తున్నారా? అలాంటి చేదు అనుభవంలోంచి మీరు బయటకు రావాలి అని చెప్పి మీ కుటుంబం అనగా మీ తల్లిదండ్రులే కాదు, మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం, మీ కుమారుణ్ణి, మీ తోబుట్టుని, మీ స్నేహితుడిని, మీ కుటుంబంలో సభ్యుడు లాంటి భక్తి సింగ్ అని నేను మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేస్తున్నందుకు క్రీస్తు నామమున తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకున్నాను. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు. ఎలాంటి చేదు అనుభవాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎలాంటి చేదు అనుభవాల్లో మీరున్నా దేవుడు అవన్నిటి నుంచి మిమ్మల్ని బయటకి తీసుకొని రానుగాక. మీరు మంచి జీవితాన్ని జీవిస్తుంటే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయాన్ని ధ్యానించాం. చాలామందికి ఒక ప్రశ్న, బ్రదర్ 40వ అధ్యాయం ధ్యానించారు కానీ పక్షిరాజు గురించి చెప్పలేదు అని చెప్పి ఒక ప్రశ్న చాలామందికి ఉంది. నేను చెప్పే మాట, పక్షిరాజు గురించి అనేక మార్లు మనం విన్నాం కదా, అనేక మంచి గొప్ప దైవజనులు చెప్పిన వాక్యము మనం విన్నాం. నేను కూడా 8 సంవత్సరాల క్రితం పక్షిరాజు గురించి నేను చెప్పాను. ఈ పక్షిరాజు గురించి నేను వివరించింది అనగా దాంట్లో ఉన్న లక్షణాలు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంది, ఏది ఇష్టపడుతుంది, ఎంత పైకి అది ఎగురుతుంది అనేవన్నిటిని వీడియోగా చేసి దాన్ని 8 సంవత్సరాల క్రితమే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈసారి మళ్ళీ ఈరోజు రేపు మధ్యాహ్నం 2 గంటలకి దాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని వీక్షించండి. మా యూట్యూబ్ ఛానల్, యేసు అనుచరుల యూట్యూబ్ ఛానల్, JFM భక్తి సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ఎంతో ఆధ్యాత్మికంగా దాన్ని ముందుకి కొనసాగిస్తున్నాం. ఒక సర్వే పరంగా 11,40,00,000 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మా చాలా చిన్న యూట్యూబ్ ఛానల్, మేము పెద్ద యూట్యూబ్ ఛానల్, మేము ఇంతమంది రీచ్ అవుతున్నాం, మాది ఇంతుందని నేనేం చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నదిగా ప్రకటించాలి. బైబిల్ని ప్రతి ఒక్కరూ అర్థవంతంగా అర్థం చేసుకునే వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, వాక్యంలో లోతైన అనుభవంలోకి వెళ్ళి లోతైన మర్మాలు తెలుసుకునే జాన్ స్పర్జన్ గారివి భక్తి సింగ్ అనే నా యూట్యూబ్లో ఉంటాయి. పాటలు ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి, వాగ్దానాలు ఉంటాయి. ఇవన్నిటిని మీరు వీక్షించాలి, లోతైన వాక్య జ్ఞానాన్ని సంపాదించాలి అని అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షించండి. అనేకులకి ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు షేర్ చేయమని నా మనవి. మీరు ప్రేరేపింపబడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి మెయిన్ థింగ్, సబ్స్క్రైబ్ కంటే ముందుగా ప్రాముఖ్యమైనది
ఇతరులకి మీరు ఈ వాక్యాన్ని మీరు పంచమని నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనము కానీ గమనిస్తే ఎందుకు దేవుడు పక్షిరాజుతో పోల్చారు మనిషి జీవితాన్ని? పక్షిరాజు వలె అనే మాట ఎందుకు రాయబడింది అనేది మనం గమనిస్తే, పక్షిరాజుతోని ఇతరుల పక్షులతో పోల్చే పరిస్థితులు మనం గమనిస్తే, కోడితో పోల్చుదాం మనం. కోడి గంపలో ఉండడానికి ఇష్టపడుతుంది. కోడి ఎప్పుడు చూడండి అరుస్తూ ఉంటుంది. కోడి ఎప్పుడు చూసినా అంతా పాడు చేసే విధంగా ఉంటుంది. అననుకూలత పరిస్థితులు ఉంటాయి కదా. నేను కూడా ఒక రోజు మా ఊర్లో మేము గూటాల పాతపత్తి సీమకి వెళ్ళినప్పుడు పోలవరం దగ్గర గూటాలకు వెళ్తే అక్కడ ఉన్న మా సంబంధికులు వారు ఏం చేశారంటే ఒక కోడిని ఇచ్చారు. తీసుకొని వచ్చాం. కోడిని ఒక మంచి సందర్భంలో దాన్ని కోసుకొని తిందాము అనే ఒక ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి కారిడార్లో పెట్టాం. అది పొద్దున్న నుంచి రాత్రి వరకు అరుస్తూనే ఉంది. దానికి ఆకలి అవుతుందేమో అని బియ్యం వేసి నీళ్లు పెట్టి అన్నీ చేసిన అరుస్తుంటే ఒకరోజు పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఎవరో కోడిని పెంచుతున్నారు అరుస్తుందంటే. ఇంకా తప్పనిసరిగా ఏ సందర్భం లేకపోయినా కోసుకొని తినే పరిస్థితి వచ్చింది. అంటే అంత అననుకూలత కలిగింది. కానీ దేవుడు పక్షిరాజుతో మనిషిని పోల్చడానికి కారణం, పక్షిరాజు చాలా వేరుగా జీవిస్తాడు. అందరి వలె పక్షిరాజు ఉంటాడు. కోడి మీరు చూడండి కొద్దిగానే గుర్తుంది, కానీ పక్షిరాజు ఎంతో పైకి గుర్తాడు. మరి ఇంకొక పక్షులతో పోల్చొచ్చు కదా అని చాలామందికి ఉంటుండదు. సరే, ఒక పక్షిని తీసుకుందాం. మనకు చాలా ఇష్టమైన పక్షి, గమనిస్తే కోయిల అరవడము ఇష్టము, కానీ అది గమనించడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనేది. అదే ప్యారెట్ని మీరు గమనించండి, ఎవరికైనా ఇష్టం. ప్యారెట్ అనగానే ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ప్యారెట్ మాట్లాడుతుంది కానీ పైకి ఎగరలేదు. ప్యారెట్ను ఒక పంజరంలో పెట్టబడుతుంది. ప్యారెట్ ఒక భవిష్యత్తు చెప్పడానికి వాడబడుతుంది, కానీ అది సత్యం అసత్యం ఎవరికి తెలీదు. ఆ ప్యారెట్ని, ఆ చిలుకని పంజరంలో పెట్టి ఎవడు పడితే వాడు పట్టుకునే పరిస్థితి. కానీ పక్షిరాజుని మీరు గమనిస్తే మాటలు ఉండవు, చేతుల్లో ఎక్కువగా కనపడుతుంటాయి. అనగా ఈరోజు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, పక్షిరాజు వలె అనే మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం పైకి జీవితం, ఎగిరే జీవితాన్ని, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు అనేది మనం గమనించాలి. మనం ఆ విధంగా మనం జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న ఈరోజు మన జీవితంలో మనం వేసుకోవాలి. ఈ పక్షిరాజు వలె మన జీవితం ఉండాలి. శక్తి లేని వాళ్ళకి బలాభివృద్ధి దయచేసే జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఉన్నారు. ఎందుకు అనగా ఒక సర్వే పరంగా రక్షణ పొందిన వారి జీవితాల్లో ఒక సర్వే పరంగా మీరు గమనిస్తే, రక్షణ పొందిన వారు ఉద్దేశాన్ని వెతకడంలో 48% ఉన్నారంట. అప్పుల బాధలో ఉన్నవారు అనగా సర్చింగ్ ఫర్ పర్పస్లో 48%, అప్పుల బాధ టూ మచ్ ఆఫ్ డెట్లో ఉన్నవారు 40%, ఎక్కువగా ఒత్తిడిలో జీవిస్తున్న వారు, స్ట్రెస్డ్ అవుట్ లైఫ్ జీవిస్తున్న వారు 31%, జీవితంలో వ్యస్తమై రక్షణ పొంది దేవుడికి, కుటుంబానికి, సంఘానికి కూడా సమయం ఇవ్వకుండా ఉన్నవారు 49% మంది ఉన్నారంట. ఈ విధంగా ఉన్నప్పుడు నా జీవితాల్లో మనం గ్రహించవలసింది, ఏ కోవలో మనం ఉన్నాం. రక్షణ పొందాం, జీవితం అనే ఉద్దేశాన్ని వెతుకుతున్నాం. రక్షణ పొందేసాం, మన జీవితాల్లో చాలా ఒత్తిడికి, స్ట్రెస్డ్ అవుట్లో మనం జీవిస్తున్నామేం. రక్షణ పొందిన మన జీవితాల్లో దేవుడికి కానీ, కుటుంబానికి, సంఘానికి కూడా సమయం ఇవ్వకుండా మనం జీవించే విధానంలో మనం జీవిస్తున్నామేం. కానీ దేవుడు నాకు ప్రేరేపించి ఇచ్చినది ఈరోజు ఈ వాక్యాన్ని నేను చెప్పేది. పక్షిరాజు గురించి చెప్పే ముందుగా దేవుడు 2 మాటలు 3 మార్లు 4 వచనాలలో చెప్పారు. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు 2 మాటలు 3 మార్లు 4 వచనాలలో చెప్పారు. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మీరు గమనించాలి. ఈ విషయాలు ఈ విధంగా చెప్పబడ్డాయి. ఏంటివి అనగా, ఇంగ్లీష్లో నేను చెప్పే మాట టయర్డ్ అండ్ వేరీ అనగా అలిసిపోవడం, సొమ్మసిల్లడం అనే మాటలు మీరు గమనిస్తే 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ 2 మాటలు 3 మార్లు 4 వచనాల్లో అక్కడ పలకబడము అనేది మనం గమనించగలుగుతాం. ఎందుకు దేవుడు పక్షిరాజు వలె పోల్చారు, ఎందుకు ఈ 2 మాటలు ఇంతగా వాడారు అనడానికి ఒక ప్రాముఖ్యమైన 3 కారణాలు నేను చెప్తాను. పక్షిరాజు జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది, మొట్టమొదటిగా ద ఈగిల్స్ చాయిస్, రెండోది ఈగిల్స్ కమిట్మెంట్, మూడోది ఈగిల్స్ కాన్ఫిడెన్స్ అనేది మనం గమనించాలి. పక్షిరాజు ఎంచుకునేది, పక్షిరాజుకున్న నిబద్ధత, పక్షిరాజుకున్న ఆత్మవిశ్వాసము అనేది మనం గమనించాలి. ఈ మూడిట్లో ఈరోజు మొట్టమొదటి పాయింట్ నేను చెప్తాను, ఈగిల్స్ చాయిస్ అనేది మనం గమనించాలి. పక్షిరాజు అలసిపోతుంది, పక్షిరాజు సొమ్మసిల్లే పరిస్థితులు కూడా వస్తాయి, కానీ పక్షిరాజు ఎంచుకునేది తను ఒక పర్వతంపై, ఒక బండపై, ఒక కొండపై నివసించడం తను ఎంచుకుంటుంది.
మీరు గమనించాలి. ఈగల్స్ చాయిస్ ఇస్ టు లివ్ ఆన్ ద రాక్. ఆ రాక్ ఈజ్ క్రైస్ట్ అనేది గమనించాలి. మీరు పక్షిరాజు జీవితాన్ని గమనిస్తే అది తుఫానుకి కానీ భయంకరమైన ఎండలకు కానీ దేనికి కూడా అది భయపడదు. అది దూసుకొని వెళ్ళిపోయి తను చేయాల్సిన పని తను చేసే విధంగా తను జీవిస్తుంది అనేది మనం గమనించాలి. ఈరోజు నా జీవితాల్లో మనం కూడా గమనించవలసింది, క్రీస్తు మన తోడుండగా మనకి విరోధి ఎవరు? క్రీస్తు మన తోడుండగా ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయగలిగిన దేవుడు మన తోడున్నారు అనే ధైర్యంలో మనం జీవిస్తున్నాము. ముందుగా ఈ వచనాలు మనకు తెలుసు, క్రీస్తుని ఎంచుకొని మనం జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న మనం ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యెషయా గ్రంథం 40:28 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, బుద్ధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. నీవు వినలేదా, నీకు తెలియదా? 2 ప్రశ్నలు ఉన్నాయి మీరు అక్కడ గమనిస్తే. మీరు వినలేదా, మీకు తెలియదా అంటే మనం వింటున్నాం, నమ్ముతున్నామా? మనం తెలుసుకుంటున్నాం, జీవిస్తున్నామా? ఆలోచించాలి. వీఆర్ హియరింగ్, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వసించిన దాన్ని నమ్ముతున్నామా? మనం తెలుసుకుంటున్నాం, తెలుసుకున్న దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. చాలామంది జీవితాల్లో మనం ఏమనుకుంటామంటే, దేవుడు లేడు, దేవుడు ఉన్నారా, నా కష్టాలు, నా శ్రమలు. పక్షిరాజు కూడా కష్టాలు వస్తాయి. అత్యధిక సంవత్సరాలు బ్రతికే పక్షిరాజు 70 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. కానీ 40వ సంవత్సరంకే పక్షిరాజు జీవితంలో ఒక శ్రమ వస్తుంది. అది సొమ్మసిల్లిపోతుంది, అది అలసిపోతుంది, బలహీనపడిపోతుంది. కానీ అది ఎంచుకునేది ఆ బండను ఎంచుకుంటుంది. ఆ బండపై తన ముక్కుని రాసేసి, ఆ బండపై ఆ ముక్కుతోని ఆ పక్షిరాజుకున్న రెక్కలన్నీ తీసేసుకొని మళ్ళీ నూతనత్వంలోకి అది వచ్చే విధంగా అది జీవిస్తుంది. తను విన్నది, తను తెలుసుకుంది, తను జీవిస్తుంది. మన జీవితాలు క్రీస్తుని ఎంచుకున్నాం, కానీ వింటున్నాం, నమ్ముతున్నామా, తెలుసుకుంటున్నాం, జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మన జీవితాల్లో మనం వేసుకోవాలి. వినటానికి నాకు ఉన్న బాధ ఏంటిదంటే, యవనస్తులైన ఎవరైనా వినటానికి ఎన్ని వాక్యాలైనా వినేస్తున్నాం. ఆ అన్ని వాక్యాలు ఎలా ఉంటుంది అని అంటే, ఒక మిక్చర్ తయారైనట్టు మన బుర్రలో ఒక మిక్చర్ పడ్డట్టు పడిపోతుంటాయి. కావాల్సినప్పుడు ఒకడు పల్లి తీసుకుంటాడు, లేకపోతే ఒక వేరుశనగకాయ తీసుకుంటాడు, లేకపోతే ఒక్కొక్కటి తీసుకునే విధంగా ఉంటుంది. కానీ ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవించేటట్టు మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ 28వ వచనంలో మీరు వినలేదా, మీకు తెలియదా అనే మాట, దేవుడు సొమ్మసిల్లడు అలసిపోడు అనే మాటతో పాటు ఒక మాట రాయబడ్డది. అన్నది ఏంటిది అనగా, చదువు ఒకసారి. నీకు తెలియలేదా, నీవు వినలేదా, బుద్ధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం అనగా, ఇక్కడున్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మేము విస్మయించబడ్డాం, మా జీవితాల్లో వీఆర్ ఇగ్నోర్డ్, వీఆర్ నెగ్లెక్టెడ్, మా జీవితాల్లో విస్మయించబడ్డాం, మమ్మల్ని పట్టించుకునే విధంగా దేవుడు లేడు అనే ఆలోచనతో ఇక్కడ వారు జీవిస్తూ, దేవుడు వారికి అంటున్న ప్రశ్న, మీరు వినలేదా, మీరు వినలేదా, మీకు తెలియదా? నీ దేవుడు సొమ్మసిల్లిపోయే దేవుడు కాదు. నిన్ను జీవితంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా లేకపోయినా నేను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనేది నీకు వినలేదా, నీకు తెలియదా అనే ప్రశ్న ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను కూడా అడుగుతాడు. మనం సొమ్మసిల్లిపోతున్నాం, మనం అలసిపోతున్నాం మన జీవితాల్లో మనకున్న పరిస్థితులను బట్టి. కానీ దేవుడు అలసిపోలేదు నీ పాపపు జీవితాన్ని బట్టి, దేవుడు సొమ్మసిల్లలేదు నీ పాపపు జీవితాన్ని బట్టి. దేవుడు ఇంకా నీ వైపు చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావని. కానీ మన జీవితంలో అన్నీ విన్నా, అన్నీ తెలుసుకున్నా, నన్ను అర్థం చేసుకునేవారు లేరు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం. మీరు ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యం ఎవరైనా వింటుంటే, తాగేవారు ఎవరైనా వింటుంటే, వారు వినకపోయినా మీ వీడియోని వారికి పంపించండి. తాగేవారైనా ఎవరైనా వింటుంటే, నేను చాలామంది దగ్గర విన్నాను, మేము తాగము ఏం చెయ్యం కాబట్టి. నేను చాలామంది దగ్గర విన్నది ఏంటిదంటే, తాగే దగ్గర అంట మంచి స్నేహాలు బలపడతాయంట. ఎవరైతే తాగే అలవాటు ఉందో వారికి మంచి స్నేహాలు ఉంటాయంట. తాగుబోతులు అందరూ ఒకరినొకరు మంచి అర్థం చేసుకొని వారు ఏ విధంగా పంచుకుంటారంటే, తాగండి బ్రదర్, ఏం కాదు, ఇంకొకటి వేసుకోండి అని వాళ్ళ మధ్య స్నేహాలు ఉంటాయి. అంటే వారు ఒకరిని అర్థం చేసుకుంటారు. ఈ ఒకరిని అర్థం చేసుకుంటారు తాగుబోతులు. కానీ మన జీవితాల్లో మనకున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడా అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉంటుంది. కానీ నేను చెప్పే మాట ఈరోజు మీరు గమనిస్తే, దేవుడికి నీ చీకటి కలిగిన జీవితము తెలుసు, దేవుడికి నీ ఒంటరితనం కూడా తెలుసు. ఎందుకనగా సిలువపై ఆయనను ఒంటరిగా వదిలేశారు కాబట్టి.
దేవుడికి నీ జీవితంలో విడాకులు కలిగిన పరిస్థితులు కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే ఎవరైతే ప్రమాణం చేసి ఉన్న వారు ఉన్నారో వారు దేవుడిని ఒంటరితనంలో వదిలేసి వెళ్ళిపోయిన వారు ఆ సిలువ దగ్గర అనేక మంది ఉన్నారు. గాడ్ అండర్స్టాండ్స్ యువర్ డార్క్నెస్ అండ్ యువర్ లోన్లీనెస్ అండ్ గాడ్ అండర్స్టాండ్స్ యువర్ డివోర్స్. ఎందుకనగా నీ జీవితంలో విడాకులు కలిగిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటారు. కానీ నువ్వు నేను చేయవలసింది ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనే జ్ఞానం కలిగి ఆయనని ఎంచుకోవడము అనేది మనం గ్రహించాలి. కానీ మనం ఆ విధంగా చేస్తున్నామా? ఆలోచించండి. విరిగి నలిగిపోయిన పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి. బాధ కలుగుతుంది మన జీవితాలు, మన హృదయం బాధపడే పరిస్థితులు వస్తాయి. ఏదో అనుకున్నాం, ఏదో జరిగిపోయింది. అలాంటి పరిస్థితులు మన ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు వినలేదా? నీకు తెలీదా? ఆలోచించండి. నువ్వు వినలేదా? నీకు తెలీదా? నేను అర్థం చేసుకునే దేవుడు ఆయన సజీవుడుగా ఉన్నాడనేది నీకు వినలేదా? నీకు తెలీదా? కానీ అయినా మన జీవితాల్లో మనం అనుకునేది నన్ను అర్థం చేసుకునేవారు లేరని. సిలువపై ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ చీకటి కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకి తెలుసు ఆ ఒంటరితనం బాధ ఏంటిదో. ఆ చీకటి కలిగిన పరిస్థితి, ప్రమాణాలు చేసి వదిలి వెళ్ళిపోయిన వారు, నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని వదిలి వెళ్ళిపోయిన వారి బాధ దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన అనుభవించారు కాబట్టి. మోసం చేసిన వారు, ఆ మోసం అంటే ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. శోధనని జయించిన దేవుడికి శోధన ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. కన్నీరు కార్చేటట్టు చేసిన మనుషులు ఆ చుట్టుముట్టున్నప్పుడు ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. ఎందుకనగా ఆయన కన్నీరు అనుభవించారు. మోసం చేసిన వారి బాధ ఏ విధంగా ఉంటుందో అనుభవించారు. మోసం అంటే ఏంటిదో దేవుడికి తెలుసు. ఆయన అలసిపోలేదు. ఇవన్నీ అనుభవించిన ఆయన సొమ్మసిల్లలేదు. ఈరోజు నువ్వు అలసిపోయావేమో, ఈరోజు నువ్వు సొమ్మసిల్లపోయావు. వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్? హౌ ఆర్ యూ సీయింగ్ ద లైఫ్? నీవు ఏ విధంగా నీ జీవితాన్ని, ఎలాంటి దృష్టితో నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు? సొమ్మసిల్లిపోయి అలసిపోయి నువ్వు జీవిస్తున్నావేమో. కానీ దేవుడు అంటున్న మాట నీకు తెలీదా? నువ్వు వినలేదా? నీ దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు అనే దేవుడు అని. ఈరోజు అలాంటి దేవుడు నువ్వు ఎంచుకునేటట్టు సజీవుడుగా ఉన్న దేవుడు, నీ కొరకు వేచి చూస్తున్న దేవుడు. పక్షిరాజు ఆ బండని ఎంచుకున్నాడు. ఈరోజు మనం ఆ క్రీస్తుని ఎంచుకుంటున్నామా, లేకపోతే లోకాన్ని ఎంచుకున్నాం? పక్షిరాజు ఎప్పుడైతే 40 సంవత్సరాల వయసు పక్షిరాజు ఎప్పుడైతే కృంగిపోయి అలసిపోయి సొమ్మసిల్లు ఉంటుందో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ బండకి, ఆ ముక్కుతోని అదంతా తీసివేసి ఆ ముక్కుని బండకి రాసి నూతనత్వంలోకి వచ్చి, ఆ నూతనత్వంలో వస్తే 30 సంవత్సరాల అధికంగా బ్రతుకుతుంది. అలాంటి జీవితం ఈరోజు నీ జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక చిలుక వల్లే జీవిస్తున్నామా? ఆత్మీయ మాటలు, ఆత్మీయంగా ప్రార్థనలు, ఆత్మీయంగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాం, కానీ పక్షిరాజు వల్లే జీవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించి, మాటలకి పరిమితం కాదు, చేతలకి పైకి ఎగరాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడి కొరకు ఉన్నతమైన కార్యాలు చేసే ఆత్మీయ అనుభవంలోకి నువ్వు జీవిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుడు 2 మాటలు 3 మార్లు 4 వచనాలు అన్నమాట అలసిపోయి సొమ్మసిల్లే అన్నమాట. నీ దేవుడు అలసిపోయే దేవుడు కాదు, నీ దేవుడు సొమ్మసిల్లే దేవుడు కాదు. కానీ నువ్వు ఈరోజు అలసిపోయావేమో, నీ ఒంటరితనాన్ని బట్టి అలసిపోయావేమో. ఈరోజు నీ జీవితంలో నీకున్న ఆ విరిగి నలిగిపోయిన మనస్సును బట్టి నువ్వు సొమ్మసిల్లే పరిస్థితుల్లో నువ్వు జీవితాన్ని జీవిస్తున్నావేమో. ఈరోజు నువ్వు తుఫాను లాంటి పరిస్థితి, ఈరోజు నీ జీవితాల్లో ఎండిపోయేలాంటి ఆ వేడి లాంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు ఎలాంటి దృష్టితో చూస్తున్నావు? నువ్వు క్రీస్తుపై ఆధారపడి క్రీస్తు దృష్టితో నువ్వు చూడు. పక్షిరాజు ఏ విధంగా తుఫానుకు కానీ ఎండకు కానీ భయపడకుండా పైకి ఎగురుతుందో దేవుడు నిన్ను ఆ విధంగా ఎగిరించునుగాక. నీ జీవితాల్లో నిన్ను అర్థం చేసుకునే మనుషులు లేకపోయినా, ఒక తాగుబోతుని అర్థం చేసుకుంటాడు, కానీ సృష్టికర్త నిన్ను అర్థం చేసుకోరా. ఒక్కసారి ఆలోచించు. ఆ సృష్టికర్త, అర్థం చేసుకునే సృష్టికర్త నీ జీవితంలో నువ్వు అలసిపోతే నేను బలపరచడానికి, నువ్వు సొమ్మసిల్లిపోతే నిలబెట్టి నేను ముందుకు కొనసాగించి నేను పైకెక్కేటట్టు జీవించే అనుభవంలోకి నిన్ను తీసుకొని రావాలని ఆశ కలిగి ఉన్నారు. ఈరోజు ఏం ఎంచుకుంటున్నావు? ఈ వీడియోలో ఈ వ్యక్తి ఎంచుకున్నట్టు నువ్వు కూడా క్రీస్తుని ఎంచుకో. మార్గం భయంకరంగా ఉంటుండొచ్చు, మార్గం ఇరుకుగా ఉంటుండొచ్చు, నువ్వు సరైనది ఎంచుకో. ఆ దేవుడు నీ జీవితాల్లో సమస్త ఒంటరితనాన్ని తొలగించునుగాక. ఆ దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించునుగాక. ఆ దేవుడు నీ జీవితంలో ఉన్న విడిపోయే పరిస్థితులు, విరిగి నలిగిపోయిన పరిస్థితుల నుంచి నేను తప్పించి నేను నిండుగా మెండుగా దీవించి ప్రతి తుఫానుని పక్షిరాజు వలె ఎదుర్కొనే శక్తిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆ కార్యం జరగాలంటే
ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవక. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవగలిగిన దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచున్నాము తండ్రి. విన్న ప్రతి బిడ్డ, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని, వారి జీవితాల్లో ప్రభువా మిమ్మల్ని ఎంచుకొని, వారి జీవితాల్లో ప్రభువా మీ దృష్టిలోంచి చూసి ఆత్మీయ అనుభవంలోకి నడిపించి, వారికి ఉన్న ప్రతి ఒంటరితనాన్ని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి విరిగి నలిగిన పరిస్థితులను తొలగించి దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బ్రదర్, ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్. ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు. ఎవరు ఈ స్త్రీ, ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు. తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా తెస్తే అక్కడ ఉన్న వారంతా ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారు? తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అని అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణగా రాసాం. ఈ 3rd పేజ్లో రాయబడింది. కాబట్టి ఈ మ్యాగజైన్ మీరు తెప్పించుకోండి. అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగజైన్ ఇది. అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి. ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు, దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి, సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపిచ్చుకోండి. మీరు అడగొచ్చు, బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు. డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు. దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలని ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు, మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు. ఫోన్ టైం తక్కువయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం. కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు, ఏ విధంగా రాశారు, ఏమి అనుకున్నారు, ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి. మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజైన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దీని విలువ ఎంత, ఏ విధంగా మీకు అందబడుతుంది, ప్రతి నెల ఈ మ్యాగజైన్ మీకు అందబడుతుంది అనే వివరాలు మీరు తెలుసుకోండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.